హలో హాయ్ ఫ్రెండ్స్. సో, ఆ కుండలో ఏముందనేసి అయితే అనుకుంటున్నారు. అదైతే రైస్ అనమాట. సో, ఇంత చిన్న కుండలో రైస్‌తో ఏం చేస్తారు అబ్బాయి అయితే అని అనుకోవద్దు. అది కూడా మీకు ఏం చేస్తామో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇదైతే మనకు పండగ అనమాట. సో, మనకు తోటకు రాగానే ఇక్కడైతే మనకు నిమ్మకాయలు అయితే కనిపించాయి ఫ్రెష్‌వి. అవైతే తీసుకున్న తర్వాత పనికొస్తాయనేసి. సో, ఈ పండగ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడైతే మా గ్రామ దేవత ఉంటదనమాట. సో, ఆ గ్రామ దేవతకి మా తోటలన్నీ మంచిగా పంటలు రావాలని, అలాగే ఈ తోటలకు వచ్చిన వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకూడదని చెప్పేసి అయితే మేమైతే మేకనైతే బలిస్తారనమాట. సో, ఇలా బలి ఇవ్వడం వల్ల అయితే మాకు ఏం జరగదనేసి అయితే మా యొక్క నమ్మకం అనమాట. సో, ఫస్ట్ చూసారు కదా అక్కడ మేమైతే రైస్ అయితే బాయిల్ చేసాము. సో, ఆ రైస్ అయితే అక్కడ మా గ్రామ దేవతకి అయితే కొంచెం అయితే సమర్పించి నెక్స్ట్ అక్కడైతే మేకనైతే బలిస్తాము. సో, ఈ పండగ ఏంటంటే చుట్టుపక్కల అయితే ఎవరికైతే కాఫీ తోట కానీ ఇంకా మిరియాల తోట కానీ ఇవన్నీ అయితే ఉన్నాయో వాళ్ళకి సంబంధించింది అనమాట ఈ పండగ అయితే. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ కొంచెం అయితే బిర్యానీ ఇంకా మటన్ అయితే చేసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. సో, ఇదంతా మాకు ఫుల్ తుఫాన్లోనే అయితే చేసుకున్నాము. చూస్తున్నారు కదా మొత్తం క్లైమేట్ అంతా ఎలా ఉందో. సో, ఈ పండగ అయితే మేము కార్తీక సోమవారం టైంలోనే చేస్తాము. తొలి సోమవారం అంటారు కదా అప్పుడైతే చేస్తాం అనమాట ఈ పండగ అయితే.